శ్రీగురుభ్యో నమ. కోటి రామనామజపయజ్ఞ దీక్షా సత్సంగ కార్యక్రమానికి అందరికీ శుభస్వాగతం. ఇవాళ మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండలో 47వ భాగంలో ప్రవేశిస్తున్నాం. ఈ విభాగంలో 93, 94 సర్గల్లో ఉన్న విశేషాలను తెలుసుకుందాం. ముందుగా అష్టాక్షరి మంత్రజపం, అనంతరం శ్రీమద్ వాల్మీకి రామాయణ పారాయణ ప్రవచన మహిమా శ్లోకం, తదనంతరం ఏకశ్లోకి రామాయణం, తదుపరి భద్రాచల శ్రీ సీతారామ లక్ష్మణ స్తుతి. ఓం రాం శ్రీరామాయ నమః. ఓం రాం శ్రీరామాయ నమః. ఓం రాం శ్రీరామాయ నమః. యః కర్ణాంజలి సంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు. జన్మవ్యాధిజరా విపత్తిమరణైరత్యంతసోపద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. ఆదౌ రామతపోవనానుగమనం హత్వా మృగం కాంచనం వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీనిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాత్ రావణకుంభకర్ణహననం ఏతద్ధి రామాయణం. వామాంకస్థితజానకీ పరిలసత్కోదండదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. అయోధ్యాకాండలో 93వ సర్గ. భరతుడు తన పరివారాలతో సస్యశ్యామల శోభితములైన వనప్రదేశాల యొక్క శోభలను దర్శిస్తూ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ ముగ్ధుడై ముందుకు సాగుతున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ధూమ శ్రేణిని చూశాడు. పొగలు అలా పైకి లేస్తున్నాయి. తప్పకుండా శ్రీరామచంద్ర ప్రభు ఉన్నటువంటి ప్రదేశమే. అగ్నిహోత్రాలు ఉన్నాయంటే స్వామి ఉన్న ప్రదేశమే అనుకున్నాడు. తయా మహత్యా యాయిన్యా ధ్వజిన్యా వనవాసినః అర్దితాయూథపామత్తాః సయూధా సంప్రదుద్రువుః. అలా అటవీ మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి చతురంగ బలాలను చూసి అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా గుంపులు గుంపులుగా పరుగులు తీసాయి. అడవి ఏనుగులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. ఎలుగుబంట్లు, లేళ్ళు అవన్నీ కూడా భయంగా చూస్తున్నాయి. ఎలుగుబంట్ల సముదాయాలు పారిపోతున్నాయి. జింకలు భీతావహములై చూస్తున్నాయి. అక్కడ పర్వత ప్రదేశాల్లోనూ నదీ తీరాల్లోనూ అలా ఆ సైన్య సముదాయాన్ని చూస్తూ దూరంగా ఉంటున్నాయి ఆ జింకలన్నీ కూడా. రథచక్రాల ధ్వనులతో, ఏనుగుల ఘీంకారాలతో, గుర్రాల సకిలింపులతో, కాల్బలముల కోలాహలములతో చతురంగ బలాలు భరతుడి వెంట నడుస్తున్నాయి. అతి త్వరలో సీతారామ దర్శనం కలుగుతుంది అనే సంతోషంతో ఉన్నాడు భరతుడు. అపార సముద్రంలో వెళ్ళిపోతోంది ఆ సైన్యం. అమిత వేగంతో వెడుతున్నాయి ఏనుగులు, గుర్రాలు. భరద్వాజ మహర్షి ఆతిథ్యం స్వీకరించిన తర్వాత వాటికి అవి అన్నీ శక్తిమంతములయ్యాయి. రథాలు ఇంకా వేగంగా వెడుతున్నాయి. ఏకధాటిగా ప్రయాణిస్తున్నాయి సైన్యాలన్నీ. భరతుడు
వశిష్ఠుల వారితో చెప్పాడు. గురువర్య, భరద్వాజ మహర్షి తెలియజేసిన ప్రదేశం ఇదే అనిపిస్తోంది. ఆయన చెప్పిన గుర్తులన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. మందాకిని నదికి చిత్రకూట పర్వతానికి మధ్య మనం ఉన్నామే అనిపిస్తుంది. అదిగో అదే చిత్రకూట పర్వతం. ఇదిగో పక్కనే ఉన్నది మందాకిని ప్రవాహం. ఏనుగులు గుంపులు గుంపులుగా వెడుతున్నాయి చిత్రకూటగిరి ప్రాంతాల్లో. వర్షాకాల ప్రారంభ సమయం. నీలమేఘాలు వర్షిస్తున్నట్టుగా అనిపిస్తోంది ఇక్కడ. తర్వాత శత్రుఘ్నుడితో చెప్తున్నాడు భరతుడు, చూస్తున్నావా అద్భుతమైన చిత్రకూటగిరి? కిన్నరులు విహరిస్తుంటారట ఇక్కడ. ఇక్కడ మందాకిని జలాల్లో మొసళ్ళు ఉంటూ ఉంటాయట. మన సైనికుల కదలికలతో క్రూరమృగాలన్నీ గుంపులు గుంపులుగా వెళ్ళిపోతున్నాయి. పర్వత సానువులపై ఉన్నటువంటి ఈ వృక్షాలు పరిమళ భరితములై దక్షిణ దేశంలో ఉన్న నారీమణుల కేశరాజములపై ఉన్న పుష్పంలా అనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఈ వనప్రదేశం జనసంచారం లేక నిశ్శబ్దమై భయంకరంగా ఉండేదిట. కానీ ఇప్పుడు అన్నీ ఎటు చూసినా అనంతంగా కనిపిస్తూ ఉండడంతో కళకళలాడుతోంది. అసలు అయోధ్య నగరం ఇక్కడ ఉన్నదా అనిపిస్తోంది. చూస్తున్నావు కదా, ఇతర వాయువులు మనకు ఎంతో శుభశకునాన్ని కలిగిస్తున్నాయి. శ్రీరామ దర్శనం శీఘ్రంగా కలుగుతుందని సూచిస్తున్నాయి. శత్రుఘ్న, రథాలకు అనుసంధానం చేసిన గుర్రాలు ఎంత ఉత్సాహంగా వెడుతున్నాయో చూశావా? అవి కూడా ఎప్పుడెప్పుడు శ్రీరామచంద్ర ప్రభువును దర్శిద్దామా అని కుతూహలంతో వెళ్ళిపోతున్నాయి ముందుకు. అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం. ఇదంతా కూడా తాపసులకు నివాస భూమి, పవిత్రమైనది. జింకలు అటు ఇటు వరుసగా ఉండి ఆశ్చర్యంగా చూస్తున్నాయి మన సైన్యాలను. రామలక్ష్మణులు కనిపించేంత వరకు కూడా మన సైనికులు తిరుగుతూనే ఉంటారు ఇక్కడ అని భరతుడు శత్రుఘ్నుడితో చెప్పగానే అదే ఆదేశం అనుకొని వీరులు ధనుర్ధారులై ఆ ప్రదేశం అంతా వెతుకుతున్నారు. కొంత దూరంలో ధూమరేఖలు కనిపించాయి. వాళ్ళు భరతుడి దగ్గరికి వచ్చి చెప్పారు, ప్రభు, మాకు అక్కడ దక్షిణావర్తములైనటువంటి ధూమ సముదాయాలు కనిపించాయి. పొగలున్న చోట తప్పకుండా అగ్ని ఉంటుంది అని మా అనుమానం. మనుషులు ఉన్న చోటే కదా అగ్నిహోత్రం ఉండేది. అగ్నిహోత్రం ఉంటేనే పొగలు కనిపిస్తుంటాయి. తప్పనిసరిగా రామలక్ష్మణులు అక్కడ ఉంటారని మా ఆలోచన. ఒకవేళ వారు లేకపోయినా మహర్షులైనా ఉండొచ్చు. మహర్షులు యజ్ఞయాగాలు చేస్తుంటారు కనుక తప్పనిసరిగా అక్కడ ఆశ్రమాలైనా ఉండొచ్చు. వాళ్ళని మనం అడగచ్చు రామలక్ష్మణుల గురించి. వాడు చెప్పగానే భరతుడు చెప్పాడు, అయితే మీరందరూ ఇక్కడే ఉండండి. ఆశ్రమ ప్రాంతాలు ఎప్పుడూ పరిశ్రాంతంగా ఉంటాయి కనుక ఆ ప్రశాంతతకు భంగం కలగకూడదు. మీరు ఇక్కడే ఉండండి అందరూ కూడా. నేను గురువుగారితోనూ మన శ్రేయోభిలాషి సుమంత్రుడితోనూ కలిసి ముందుకు పెడతాను అన్నాడు భరతుడు. ఆ పొగలు ఎక్కడి నుంచి వస్తున్నాయో దానిపై దృష్టి నిలిపాడు. భరతుడు ఆజ్ఞాపించినట్టుగానే అందరూ అక్కడే ఆగారు. వ్యవస్థితాయ భరతేన సాచమూ నిరీక్షమాణాపి చ భూమిమగ్రతః బభూవ హృష్టా నచిరేణ జానతి ప్రియస్య రామస్య సమాగమం తదా. భరతుడు సైన్యాన్ని అక్కడ ఆపేసి తన ఎదురుగ్గా కనిపిస్తున్న ప్రదేశాన్ని చూస్తున్నాడు. తప్పనిసరిగా శ్రీరామచంద్ర ప్రభు యొక్క దర్శనం కలుగుతుంది అక్కడ అనుకున్నాడు. సంతోషంతో ముందుకు వెడుతున్నాడు. ఇతిహార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 93తమః సర్గః. అథ 94తమః సర్గః. ఇప్పుడు 94వ సర్గ. శ్రీరాముడు సీతాదేవికి చిత్రకూట శోభను చూపిస్తున్నాడు. ఇందులో 27 శ్లోకాలు.
ఇంతకుముందు మనం తెలుసుకున్నటువంటి 93వ సర్గ విశేషాలు కూడా 27 శ్లోకాలే. దీర్ఘకాలోషితస్తస్మిన్ గిరౌ గిరివన ప్రియ వైదేహ్యా ప్రియమాకాంక్షన్ స్వం చ చిత్తం విలోభయన్ అథ దాశరథిశ్చిత్రం చిత్రకూటమదర్శయత్ భార్యామర సంకాశ శచీమివ పురందర. వనవిహారం అంటే శ్రీరాముడికి చాలా ఇష్టం. ప్రకృతి సౌందర్యం అంటే ఇంకా ఇష్టం. సీతాదేవితోనూ లక్ష్మణుడితోనూ అలా ముందుకు వెళుతున్నాడు శ్రీరామచంద్ర ప్రభు. అలా ముందుకు వెళుతూ సీతాదేవితో చెప్తున్నాడు, జానకి చూసావా ఎంత బాగుందో చిత్రకూట పర్వత శోభ. శచీదేవికి ఇంద్రుడు ఏ విధంగా నందనవనాన్ని చూపిస్తూ ఆనందించాడు, అలా సీతామాతకు అద్భుతమైన చిత్రకూట పర్వత ప్రాంతాలను, ఆ పరిసరాల అందచందాలను చూపిస్తూ సంతోషిస్తున్నాడు శ్రీరామచంద్ర ప్రభు. అంటున్నాడు, జానకి రాజ్యాధికారం నాకు దూరం అయింది, మిత్రులెవరూ నాకు దగ్గర లేరు. ఈ చిత్రకూటగిరి ప్రాంతాల్లో రమణీయ ప్రకృతి దృశ్యాలను చూస్తూ ఉండడంలో నా మనస్సుకు ఆ బాధ ఏమీ కలగటం లేదు. మిత్రులకు దూరం అయ్యాననే బాధ లేదు, రాజ్యానికి దూరం అయ్యాననే బాధ అంతకంటే లేదు. నువ్వు కూడా చూడు ఎంత బాగుందో ఈ చిత్రకూటగిరి. వివిధ పక్షులు మధుర ధ్వనులు చేస్తున్నాయి. గిరి శిఖరాలు నక్షత్రాలను తాగుతున్నాయా అన్నట్టున్నాయి. ఆ శిఖరాల నుంచి జలపాతాలు పడుతున్నాయి. ఆ జలపాతాల ధ్వని చూడు, మృదంగ ధ్వనిలా ఎలా అనిపిస్తుందో. ఆ ధ్వని చూసి నిజంగా అది మేఘధ్వని అనుకుని మయూరాలు నృత్యం చేస్తున్నాయి. విశేషం ఏంటంటే పింఛం విప్పి నాట్యం చేసే శక్తి మగనమలికి మాత్రమే ఉంటుంది. అలా మయూరాలు నాట్యం చేస్తున్నాయట. ఆ గిరి శిఖరాలు కొన్ని పుష్యరాగంలా, కొన్ని స్ఫటికాల్లాగా, కొన్ని చంద్రకాంత మాణిక్యాల్లాగా ప్రకాశిస్తున్నాయి సూర్యకాంతి ప్రసారంతో. కొన్ని పాదరసంలా ప్రకాశిస్తున్నాయి. వివిధ మృగాలు సంచరిస్తున్నాయి ఇక్కడ. క్రూర మృగాలు సైతం మహర్షుల యొక్క దివ్య శక్తితో, సాత్విక ప్రవృత్తితో తిరుగుతున్నాయి. మేకలు, జింకలు కనిపించిన వాటిని ఏమీ చేయడం లేదు, పక్క నుంచే వెళ్ళిపోతున్నాయి. పైగా ఆ జింకలు చూడు ఏమాత్రం భయపడటం లేదు. పులి దగ్గరికి వచ్చినా కూడా, ఎలుగుబంట్లు, చిరుత పుళ్ళు, పెద్ద పుళ్ళు దగ్గరగా తిరుగుతున్నా కూడా జింకలు ఏమాత్రం భయపడటం లేదు. కారణం, ఇక్కడ మహర్షుల యొక్క తపశ్శక్తి ప్రసరిస్తూ ఉంది. మామిడి చెట్లు, నేరేడు చెట్లు, పనస చెట్లు, చండ్ర చెట్లు, గజనిమ్మ వృక్షాలు, బెల్వ వృక్షాలు, వెదురుల పొదలు, టేకు చెట్లు, వేప చెట్లు, బదరీ వృక్షాలు, రేగు చెట్లు, దాడిమి వృక్షాలు, దానిమ్మ చెట్లు, పలాస వృక్షాలు, మోదుగ చెట్లు ఎంత బాగా ఉన్నాయి చూడు. రోజు చూస్తూ ఉన్నా కూడా నిత్యనూతనంగా కనిపిస్తున్నాయి. అదిగో ఆ శిఖరాలపై చూడు, కిన్నరులు విహరిస్తున్నారు, విద్యాధరులు విహరిస్తున్నారు. జలపాతాలు పైనుంచి ఎలా దూకుతున్నాయో చూడు. కింద నీటి ధారలు కనిపిస్తున్నాయి. ప్రవాహాలు ప్రాకారంగా కనిపిస్తున్నాయి. ప్రాకారాలు ఎలా ఉంటాయో రక్షణగా ఈ ప్రవాహాలు కూడా ప్రకృతి సౌందర్యానికి రక్షణగా కనిపిస్తున్నాయి. ప్రకృతి సౌందర్యాన్ని ఇనుముడింపజేస్తున్నాయి జల ప్రవాహాలు. పుష్పవృక్షాలు ఎంత బాగా ఉన్నాయి, సురభిడములై ఉన్నాయి. లక్ష్మణుడు మనకు సేవ చేస్తూ సంవత్సరాలు గడిపేస్తున్నాడు. అయోధ్య నగరాన్ని విడిచిపెట్టామనే బాధ నాకు ఏమాత్రం లేదు. కారణం, తమ్ముడు మనకి రక్ష.
వనవాసం ఇంత అందంగా ఉంటుందా? ఇంత ఆనందకరంగా ఉంటుందా? పితృణం తీర్చుకునే అవకాశం నాకు కలిగింది, తమ్ముడు లక్ష్మణుడికి కలిగింది. భరతుడు రాజ్యాభిషేకం పొంది ఉండవచ్చు, తండ్రి గారి ఆదేశం కదా. త్రికరణ శుద్ధిగా మనం ప్రవర్తించినట్లయితే ఎంతో ఆనందమే. సూర్యవంశ మూలపురుషులు వైవస్వత మనువు గొప్ప రాజర్షి, మహారాజు గొప్ప రాజర్షి. వాళ్ళందరూ కూడా వృద్ధాప్యంలో వనవాసం చేసేవాళ్ళట. పైగా వనవాసం చేయడం వల్ల అమృతత్వం లభిస్తుందని వాళ్ళు చెప్పారు. వాళ్ళ వారసులందరికీ వాడు చెప్పారట. అలాగా వనవాసం చేసిన వాళ్లకు పరమపదం లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. కారణం ఏంటంటే ప్రకృతికి దగ్గరగా నివసిస్తారు వాళ్ళు. ఎండకు ఎండుతూ ఉంటారు, వానకు తడుస్తూ ఉంటారు, ప్రకృతిలో లీనమైపోతారు, నిర్భయంగా తిరుగుతారు. అనేక ఔషధీ వృక్షాలు చుట్టూ ఉండడంతో వాడకు అనారోగ్య సమస్యలు అసలు ఏమాత్రం ఉండవు. ఇక్కడ చూడు, కొన్ని గుహలు కనిపిస్తున్నాయి. నివాసయోగ్యములైన గృహాల్లో ఉన్నాయి ఈ గుహలన్నీ కూడా. సంపెంగ చెట్లు, మారతీలతలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రకూటగిరి అద్భుతమైన ఉన్నతమైన శిఖరాలతో ప్రకాశిస్తుంది. ఈ పక్కనే చూడు, మందాకిని ప్రవాహంలో విచిత్రములైన పక్షులు విహరిస్తున్నాయి. ఆ పక్కన ఉన్న సరోవరంలో పద్మాలు వికసించి ఉన్నాయి. చిలుకలు మామిడి చెట్లపై కూర్చుని కొంచెం రుచి చూసి పండ్లను కింద పడేస్తున్నాయి. పేరుగ వృక్షాలు ఎన్నో ఉన్నాయి, అంటే జామ చెట్లు. అక్కడ చూడు, జామ పండ్లు ఎంత బాగున్నాయో. ఈ గిరి అద్భుతమైన అన్ని ఔషధీ వృక్షాలే. దేవతల నగరం అమరావతిలాగా, కుబేరుని నగరం అలకాపురిలాగా, అద్భుతమైనటువంటి అవంతి నగరంలాగా కనిపిస్తుంది. వనవాస నియమాలు పాటిస్తూ సత్పురుషుల మార్గంలో ప్రవర్తిస్తూ మనం 14 సంవత్సరాల కాలాన్ని కూడా సంతోషంగా గడుపుదాం, ఆనందంగా గడుపుదాం. ఇమం తు కాలం వనితే విజహ్రివాన్ త్వయా చ సీతే సహ లక్ష్మణేన చ రతిం ప్రపత్స్యే కులధర్మవర్ధనీం సతాం పథి స్వైర్నియమై పరైస్థితః. జానకి, నీ సాహచర్యంతోనూ తమ్ముడు యొక్క మైత్రీభావంతోనూ ఇక్కడ సంతోషంగా ఉన్నాను. సత్పురుషుల మార్గంలో సంచరిస్తున్నాం, మనం ధర్మాన్ని ఆచరిస్తున్నాం, ఆనందాన్ని పొందుతున్నాం అని శ్రీరాముడు చెప్పాడు సీతామాతతో. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్య అయోధ్యాకాండే 94తమః సర్గః. దీంతో మనకు 94 సర్గలు పూర్తయ్యాయి. 47వ విభాగాన్ని పూర్తి చేశాం. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే 95తమ సర్గస్య తథైవ 96తమ సర్గస్య అధ్యయన కార్యక్రమే. మళ్ళీ మనం రేపటి 48వ విభాగంలో 95వ సర్గ, 96వ సర్గ, వాటిలో ఉన్న విశేషాలు తెలుసుకుందాం. సర్వేభ్యః హనుమత్ సమేత శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న దేవానాం దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.